అంతకుముందు వాళ్ళు ఏం చేయలేకపోయారు, అంతకుముందు వాళ్ళు ఏం చేశారు, ఈయన ఏం చేయలేకపోయారు అనేది పరిశీలనకు వస్తుందండి ఎవరికన్నా. ఎనీ లాజికల్గా ఆలోచించే వాళ్ళు ఎవరైనా అదే ఆలోచించాలి. తప్పనిసరిగా అంతకుముందు స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి మొదటి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చెయ్యనటువంటివి వీరు ప్రజలకు ఉపయోగపడేవి, ప్లస్ ఒక 30-40 సంవత్సరాల నుంచి నడిచేటటువంటి పాలసీలని ఒక కొత్త పంథాలో వేరే డైరెక్షన్లో తీసుకువెళ్ళేటటువంటి నిర్ణయాలు తీసుకుని ఆ విధంగా కృషి చేశారు. ఆ కృషికి తప్పనిసరిగా ఫలితం ఉంటుంది అనేది మన కర్మ సిద్ధాంతం, మనం నమ్మేటటువంటి సిద్ధాంతం. సో ఆ బేసిస్ మీదే అంతకుముందు జరగనటువంటి మార్పులు, ప్రజలకు కావలసినటువంటి ముఖ్యమైనటువంటి రంగాల్లో ఆయన తీసుకురాగలిగారు, చొరవ తీసుకున్నారు. కాబట్టి డెఫినెట్గా ప్రజలు దాన్ని అప్రిషియేట్ చేస్తారని, ఇంకా ఇప్పుడు చేయలేనటువంటి జరగనటువంటివి కూడా నెక్స్ట్ టర్మ్లో ఇంకొక అవకాశం ఇచ్చినప్పుడు వారు చేయగలరు అనే విశ్వాసంతో మరలా వారికి పట్టం కడతారనేటటువంటి నమ్మకం అయితే నాకు ఉందండి. మీరు గతంలో అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర మీరు పనిచేశారు, వాళ్ళతో కలిసి వర్క్ చేశారు. అనేకమైన పాలసీస్ తేవటంలోనూ ఇంప్లిమెంటేషన్లో కూడా మీరు కీలకమైన భూమిక పోషించారు. ఆ ముఖ్యమంత్రులకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న వ్యత్యాసం మీరు గమనించింది ఏంటి సార్? అంతకుముందు చాలామంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులను చూసినాం. తెలుగుదేశంలో పెద్దలు ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఇటువంటి వాళ్ళని కూడా చూసామండి. వారంతా అందరూ కూడా బాగా చేయలేదని చెప్పి మనం అనలేము. కాలక్రమంలో జరిగేటటువంటి పాలసీ మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని వారు ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళారు. కానీ వాటి ఫలితాలు సామాన్య ప్రజల మీద ఎలా ఉంటాయని చెప్పి కొన్ని రంగాలలో ఎక్కువగా వారు ఆలోచన చేయలేదు. దాంతో గత 40 సంవత్సరాల్లో మీరు విద్యారంగం చూస్తే ఎక్కువ ప్రైవేటైజ్ అయింది. ప్రైవేట్ సెక్టర్లోకి ఎడ్యుకేషన్ ఎక్కువ వెళ్ళిపోయింది. వేరే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి 2-3 దశాబ్దాలు చూస్తే ప్రతిదీ కూడా పబ్లిక్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీలు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినవి. దానిలోనే చక్కటి రీసెర్చ్ జరిగింది, చక్కటి ఎడ్యుకేషన్ ఇచ్చారు. దాంతో నా జనరేషన్ కానీ ఇంతకుముందు ఉన్నటువంటి జనరేషన్ కానీ వాటిలో నుంచి తయారయ్యి రాగలిగిన తప్పనిసరిగా ఆ విధంగా అంటే దేశానికి రాష్ట్రానికి పునాది రాళ్ళు వేసుకుంటూ వెళ్ళటం జరిగిందండి. అయితే అట్లా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయటం తగ్గించేసి ప్రైవేట్ రంగంలో యూనివర్సిటీలు, ప్రైవేట్ రంగంలో ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఆఖరకు ప్రపంచంలో 80% దేశాలు అమలు చేసేటటువంటి అప్ టు 12th ఎడ్యుకేషన్, అంటే 0 to 1 to 12th ఎడ్యుకేషన్ ఎక్కడైతే 80% దేశాల్లో ఫ్రీగా ఇస్తారో అది కూడా ఇవ్వలేని పరిస్థితికి మనము విద్యారంగాన్ని తయారు చేసామండి. అసలు +2 అనేది మొత్తం కూడా ప్రైవేట్ రంగానికి నెట్టేసినాం. మనం ఎక్కడా కూడా మన స్కూల్స్ని అప్గ్రేడ్ చేయలేదు. ఇది జూనియర్ కాలేజీల కింద ఉన్న జూనియర్ కాలేజీలని రిక్రూట్మెంట్ చేయకుండా, స్టాఫ్ అది లేకుండా వాటిని నిరసించేటట్లు చేసినాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వకుండా అందరూ కూడా చైతన్య, నారాయణ ఇట్లా ప్రైవేట్ కాలేజీలు రోజు కూడా భాష్యం అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, వాటిలోకి వెళ్ళటం, దాని ద్వారా సామాన్య ప్రజలకు దూరం అయిపోవటం. ఆ క్వాలిటీ ఎడ్యుకేషను ఎప్పుడైతే అందరికీ ఫ్రీగా అందవలసినటువంటి అప్ టు 12th ఎడ్యుకేషన్ ప్రపంచంలో 80% దేశాల్లో ఇంప్లిమెంట్ అయ్యేది అందకుండా పోయిందండి. అది ఎందుకో పూర్తిగా మరి దాన్ని అప్రిషియేట్ చేయలేక, ఒక రివ్యూ చేసుకోలేక, కారణాలు ఏదైతే తెలియదు కానీ ఆ కోర్స్ కరెక్షన్ ఎవరు చేయలేకపోయారండి. మొట్టమొదటిసారిగా ఈ ముఖ్యమంత్రి గారు రాగానే లేదు, మరలా ఎడ్యుకేషన్కి మనం పబ్లిక్ ఫోకస్ తీసుకురావాలి, మనం ఎందుకు వెళ్తున్నారు సామాన్య ప్రజలు కూడా అప్పులు చేసి మరి
ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు వెళ్తున్నారు, ఏంటి అందులో క్వాలిటీ వాటిలో ఉన్నటువంటిది అని చూస్తే ఒకటి ముందు మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నా పిల్లలు ఇంగ్లీష్ చదువుకోకపోతే ఉద్యోగాలు రావు. ఈ ఐటీ సెక్టర్ కానీ మెడికల్ సెక్టర్ కానీ వీటన్నిటిలో ఇంగ్లీష్ లేకుండా పని జరగదు. విదేశాలు వెళ్ళాలన్నా కానీ విదేశీ వెళ్ళాలన్నా కంపల్సరీ ఇంగ్లీష్ కావాలి. ఇంగ్లీష్ మీడియం అనేది ఎక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో లేదు, గవర్నమెంట్ కాలేజెస్లో జూనియర్ కాలేజెస్లో లేదు కాబట్టి మేము బయటికి ఎంత ఖర్చు అయినా అప్పులు చేసైనా వెళ్ళి ప్రైవేట్ కాలేజీల్లో ప్రైవేట్ వీటిలో చదువుకుంటాం, ఇన్స్టిట్యూట్లో చదువుకుని మేము కూడా ఇంగ్లీష్ మీడియంలో ఇంజనీరింగ్ మెడిసిన్ ఇవి చదువుకుని బయటకు వెళ్ళిపోతాము అనేటటువంటి ఉద్దేశాలతో అటు వెళ్తున్నారు. అటువంటప్పుడు మనం ఇంగ్లీష్ మీడియం మన గవర్నమెంట్ స్కూల్స్లో ఎందుకు ప్రవేశపెట్టకూడదు, దానికి కావాల్సినటువంటి ట్రైనింగ్స్ కానీ టీచర్స్ని రెడీ చేయటం కానీ, అదేవిధంగా మౌలికంగా అసలు ఈ స్కూల్స్ని చూస్తే చీచి ఇది గవర్నమెంట్ స్కూలు, ఈ గవర్నమెంట్ స్కూల్లో మేము చదవము అనే పరిస్థితికి పట్టుకొచ్చారు. అంటే ఫిజికల్గా వాటి పరిస్థితి ఏంటంటే దివాళ తీసినట్లుగా అనిపిస్తాయి. వాటిని మనము కార్పొరేట్ స్కూల్ లాగా మనం ఎందుకు చేయలేము?